అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో పాటు నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈరోజు సడన్‌గా 'దిల్ రాజు'పై, అలాగే ఆయన ఇంటిపై, ఆఫీస్‌పై, మరి చూసుకున్నట్లయితే 'మైత్రి' మూవీ మేకర్స్ ఆఫీసులపై కూడా ఈ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సడన్‌గా ఈ ఐటీ సోదాలకు గల కారణం ఏంటి సార్? సడన్ కాదమ్మా. ఐటీ డిపార్ట్మెంట్ పనులే అది. వాళ్ళ డ్యూటీలయి. వాళ్ళు ఎక్కడ కోట్ల మీద పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ట్రాన్సాక్షన్ జరుగుతుంటే అక్కడ సరైన ట్యాక్స్ వసూలు అవుతుందా, కట్టారా? ఇది వాళ్ళ పని అది కదా, డిపార్ట్మెంట్ పని అది. సో వాళ్ళు సడన్ కాదు. ఇప్పుడు మరి 'మైత్రి' మూవీసు, 'దిల్ రాజు' వీళ్ళందరూ కోట్ల మీద అనౌన్స్మెంట్లు కదా. ఎన్ని కోట్ల సినిమా తీసాం, ఇంత కలెక్షన్, ఇన్ని కోట్ల కలెక్షను. 'పుష్ప' 1800 కలెక్షన్ 18,000 కోట్లు దాటింది. ఇదేమో ఫస్ట్ డేనే 180 కోట్లు చేసింది అని పబ్లిసిటీలు ఇచ్చుకుంటున్నారు. మరి 180 కోట్లు చేసిందైతే మరి 180 కోట్లు ట్యాక్స్ కట్టారా? కట్టలా. ఎందుకు కట్టరు? 180 కోట్లు గ్రాస్, నెట్ దాంట్లో 60కి ఏమైనా కట్టుండొచ్చు. వీళ్ళు అనౌన్స్మెంట్ 180 కోట్లు చేసి మరి అడుగుతారు కదా, మీరు 60 కోట్లు కట్టారు, 180 కోట్లు అనౌన్స్ చేశారు. సార్ అదే పబ్లిసిటీ కోసం చేసుకున్నాం అని మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాం. ఏదో చేస్తారు. ఈ రొటీన్ అమ్మా ఇది. ఎప్పుడు ఆడిటర్స్ అలర్ట్గానే ఉంటారు. వీళ్ళకేమీ ఎప్పుడైతే ఇంత పెద్ద ఎత్తున చేస్తుందో ఈవెన్ వీళ్ళు కూడా, ఈ ప్రొడ్యూసర్స్, ఈ 'మైత్రి' మూవీస్ వీళ్ళు కూడా, వీళ్ళ ఆడిటర్స్ అలర్ట్గానే ఉంటారు. వాళ్ళకి తెలుసు ఇది జరిగినప్పుడు కన్ను పడద్ది, మన మీద కన్నేస్తారు అని వాళ్ళకి తెలుసు. దానికి అన్ని జాగ్రత్తలు అన్ని చేసుకుంటారు. ఎక్కడన్నా ట్యాక్స్ ఒకటి ఇటు కట్టలేదు అని లెక్క తేలితే ఫైన్ వేస్తారు, పెనాల్టీ వేస్తారు, కట్టించుకుంటారు అంతే. అది దీని గురించి పెద్దగా మనం ఇవాళ ఏమైపోయిందంటే, గతంలో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంటే పరుగు పోయేది. అమ్మో, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయింది, మోసగాడు అని ఫీల్ అయ్యేది సొసైటీ. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంటే గౌరవం. ఆహా, కోట్లు సంపాదించాడు రైడ్, అది గౌరవం కాదు. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అనేది ఒకప్పుడు, నేను చిన్న వయసులో ఉన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంటే పరుగు పోయే విషయం. అమ్మో, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయిపోయిందంటే ఎంత మోసం చేశారో అని ఉండేది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైడా అని మరి సంపాదించడం కూడా ఉంది, ఇలా ఉంది. సో మారిపోయింది కనుక దాని గురించి వాళ్ళు ఫీల్ అయ్యేది లేదు. మన ఊరినే రైడ్ ఏమీ లేదు. దీని అంతటికి కారణం పబ్లిసిటీ అంటారా? ఎస్, పబ్లిసిటీ చేసుకుంటాం. ఇప్పుడు నువ్వు 300 కోట్లు తీసుకుంటావో, 100 కోట్లు తీసుకుంటావో, పబ్లిక్ ఏం అవసరం? నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు చేస్తున్నావు, నీతోటి ఎవడో తీస్తున్నాడు, వాడు నీ మీద వ్యాపారం చేసుకుంటున్నాడు. మీ ఇద్దరి మధ్య విషయం. మీ ఇద్దరు చెప్పకుండా బయటికి ఎవరి దగ్గరికి బయట రాదు కదా. మీ ఇద్దరు ఎవరో చెప్తేనే మూడోవాడికి తెలిసేది. ఎందుకు చెప్పాలి? నువ్వు ఎంత ఇస్తున్నావో నీకు తెలుసు, ఇచ్చుకునేవాడు పుచ్చుకునేవాడు, మీ ఇద్దరి మధ్య ఉండాల్సిన విషయాన్ని పబ్లిక్ ఎందుకు చేయాలి? ఎందుకు, ఏం అవసరం? ఈ హంగామా చేయటం, ఏదో రికార్డు, ఏదో ఇది గొప్పగా చూపించుకోవటం, గొప్పగా చెప్పుకోవడం కోసం చేసి ఇరుక్కుంటారు అంతే. సార్, ఇప్పుడు 'పుష్ప 2' రీలోడ్ చేశారు కదా సార్, దీనివల్ల మళ్ళీ థియేటర్లు నిండే అవకాశం ఉందంటారా? 2,000 కోట్లు గ్రాస్ చేసే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా అమ్మా. ఇప్పుడు బాగుంది అనే సినిమా వచ్చినాక దానికి ఇంకోటి యాడ్ చేస్తే మళ్ళీ రిపీట్ ఆడియన్స్ వస్తారు. నేను బాగాలేని సినిమాకి నువ్వు ఏం యాడ్ చేసినా, ఏం ఎడిట్ చేసినా అయిపోయింది, చాప్టర్ క్లోజ్. దాని గురించి మనం ఏం బుల్డోజర్స్ తెచ్చినా లెగవదు. బాగుందని టాక్ వచ్చి హిట్ అయిన తర్వాత ఇంకా దాంట్లో ఏదైనా యాడ్ చేస్తానంటే ఇది ఎంత బాగుంటుందో యాడ్ చేసి అని ఉంటుంది. ఆ క్యూరియాసిటీ ఉంటుంది. ఇంకా ఆడియన్స్ పెరుగుతారు. రిపీట్ ఆడియన్స్ ఆల్రెడీ 1800 టచ్ చేసింది. 2000 టచ్ చేయడం పెద్ద విషయం కాదు. 2500 థియేటర్లు, 12,500 థియేటర్లు. అది చూసుకోవాలి. కలెక్ట్ చేసి 12,000. షారూఖ్ ఖాన్ సినిమానే 5,000 థియేటర్లే మ్యాక్సిమం. ఇంతవరకు మ్యాక్సిమం ఇండియాలో 5,000 థియేటర్లు మ్యాక్సిమం. మరి ఒకేసారి 12,500 థియేటర్లు అంటే మరి కలెక్షన్ రాకేముంటుంది? అందులో బాగుందన్నాక అది పెద్ద 2,000 crores టచ్ చేయటం అనేది పెద్ద విషయంగా అనిపించట్లేదు నాకు ఇంత హంగామా మీద. ఇంకా 'పుష్ప' ఫైర్ కొనసాగుతుంది అంటారా? ఇప్పుడు ఈ కొత్త దీనివల్ల మళ్ళీ ఒకసారి రిపీట్ ఆడియన్స్ సాగుతుంది. ఇప్పుడు అసలు మన సైడ్ కన్నా కూడా, నా సౌత్ కన్నా కూడా కేరళ, నార్త్ ఊపేస్తుంది. ఇప్పటికీ ఏదో దాన్ని ఒక ఇది పట్టుకున్నట్టు బీభత్సంగా జనాలు ఊపేస్తూ ఉంది. తెగబడి చూస్తున్నారు జనాలు మనకన్నా కూడా. సో కనుక ఖచ్చితంగా అది క్రాస్ చేస్తుంది. సక్సెస్ వస్తే దాని మ్యాక్సిమం సక్సెస్ రావటం అదృష్టం. సక్సెస్ వచ్చిందంటే దాన్ని ఎంత మ్యాక్సిమం దాని నుంచి బెనిఫిట్ పొందాలో ఆ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ చేసుకుంటారు. అది చేసుకుంటున్నారు. అది చెయ్యాలి కూడా, తప్పదు.
సార్ ఇప్పుడు సంజయ్ రాయ్‌కి మరణశిక్ష విధించకుండా యావజ్జీవ కారాగార శిక్ష విధించారు కదా సార్! దానికి గల కారణం ఏంటి సార్? 50 మంది వాంగ్మూలం ఇచ్చారు. అలాగే సీసీటీవీ ఫుటేజ్ అనాలిసిస్‌తో కూడా అన్నీ సబ్మిట్ చేసినా కూడా ఎందుకు మరణశిక్ష విధించలేదు? అంటే అమ్మా, మన అది చట్టంలో మరణశిక్ష విధించడం అనేది యావజ్జీవ కారాగార శిక్ష, మరణశిక్ష రెండిట్లో యావజ్జీవ అంటే డైరెక్ట్‌గా మిగతా పరిసరాలు అయి కాకుండా డైరెక్ట్‌గా ఒకడే ఆ వ్యక్తే అన్నీ చేశాడు అనంటే మరణశిక్ష ఉంటుందమ్మా. కాదు, అతను సందర్భము, పరిస్థితులు, ఆ ప్రాబల్యంలో అతనికి కలిసొచ్చింది చేశాడు అంటే రకరకాలుంటాయి. చట్టంలో రకరకాల భాగాలుంటాయి. దాంట్లో ఇది బహుశా చేశాడు. అతను కారకుడు సావుకి. సావుకు అతడు కారకుడు గానీ అతనే మొత్తం కాదు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇలా ఇస్తారు. చట్టం తప్పు కాదు కదా! చట్టం ఉన్న ఎవరి మీద దానికేమి సంజయ్ రాజ్ మీద జాలో ఇంకోటి ఉండదు. చట్ట ప్రకారం అక్కడున్న చట్టంలో ఉన్న సెక్షన్స్, దాని ప్రకారం సాక్ష్యాధారాలు బట్టి ఏది ఇవ్వచ్చు వాళ్ళు ఇస్తారు. మనం దాన్ని తప్పట్టాల్సిన అవసరం లేదు. సార్, నల్గొండ రైతు మహాధర్నా మరోసారి వాయిదా పడింది. అసల కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ మధ్యన మళ్ళీ ఫైట్ మొదలైంది. అసలేంటి సార్ అసల? బీఆర్ఎస్ ఏమో రైతులకి సపోర్ట్ చేస్తానని అంటుంది. అలాగే కాంగ్రెస్ ఏమో రైతుల్ని తప్పుదోవ పట్టిస్తాను అని అంటున్నారు కార్యకర్తలు. దీని మీద మీరేమంటారు? కాంగ్రెస్ అనేది మోసపూరితమైన పార్టీ అది. అది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు వాళ్ళకి మోసం తప్పితే వాళ్ళు చిన్నప్పుడు ఉగ్గుపాలతో నేర్చుకునేది మోసము, అబద్ధము. ఆ కాంగ్రెస్‌కి ఉగ్గుపాలతో నేర్పబడింది మోసం చేయటం, అబద్ధం, ప్రజల్ని ఎట్లా వంచన చేయటం, మూటలు కట్టుకుంటాం, ఆ సొమ్ము ఎలా మూటలు కట్టుకుంటాం. ఇది వాళ్ళ డిఎన్ఏ, అది వాళ్ళ ఉగ్గుపాలతో నేర్చుకున్న లక్షణాలు. కానీ వాళ్ళు నీతులు చెప్పే స్థాయి కాదు. డెఫినెట్‌గా వంచన చేస్తున్నారు. బీఆర్ఎస్ రైతుల తరపున ఉంటుంది. ఖచ్చితంగా ఏ పార్టీ అయినా బాధ్యతగా ఉంటుంది. వాళ్ళు ఆ బాధ్యతను తప్పించుకోవడానికి పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి వేషాలు అధికారం ఉంది కనుక ఒక్కటి ఇదిగో మేము రైతుల విషయంలో ఈ విషయం నెరవేర్చాం చెప్పండి. ఎక్కడ చెప్పారు? ఎక్కడ చేశారు? అన్నీ అబద్ధాలే. అరకొర చేయటము, చేసేసామని డ్రామా బిల్డప్‌లు ఇవ్వటం. రైతు ద్రోహి ఇది. రైతుకి సంకెళ్ళేసి తీసుకెళ్ళిన ప్రభుత్వం ఇది. మొన్న ఒక రైతుని కోర్టుకు తీసుకెళ్ళడానికి సంకెళ్ళేసి తీసుకెళ్ళారు. రైతుకి సంకెళ్ళేసిన ఒక దుర్మార్గపు నీతి పాటించిన ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం రైతులకి ఏం చేస్తుంది? ఏమి చేయదు. పిచ్చి అబద్ధాలు ఆడుద్ది, ఇంకా డ్రామాలు ఆడుద్ది. ఇంకా వాళ్ళకి రైతుల దగ్గర నుంచి మూటలు రావు కదమ్మా! వీళ్ళెందుకు మిల్లర్స్‌కిను, బిల్డర్స్‌కిను, కాంట్రాక్టర్స్‌కి చేస్తుంది ఈ ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళ నుంచి మూటలొస్తాయి. ఆ మూటలు అధిష్టానానికి పంపించుకోవచ్చు. రైతుల దగ్గర ఏమొస్తుంది? కనుక రైతులకి ఏమి చేయరాళ్ళు. ఉన్న కట్టి తుడుపు చర్యలుగా మాట్లాడుతూ ఉంటారు అంతే. సార్, తమిళనాడులో కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ గారు ప్రజల తరపున తొలిసారి పోరాటం చేశారు. రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోనని చెప్పేసని అన్నారు. తమిళనాడులో రాజకీయాలు ఏమన్నా మారే అవకాశం ఉందంటారా సార్? ఏం మారదమ్మా. ఈ విజయ్‌లంటోళ్ళంతా విజయకాంత్ వచ్చాడు కదా గతంలో. విజయకాంత్ అని ఒక హీరో, విజయ్ కన్నా మాస్ హీరోని అతను కూడా వచ్చాడు. ఒక స్థానం అంతే, ఒక ప్లేస్ ఉంటుంది. అంతేగాని వీళ్ళు అధికారానికి వచ్చేంత ఆ స్థాయిలో హీరోలు కాదు వీళ్ళు. ఏదో మాసు కుర్రాళ్ళు, యూతులు హడావిడి చేసే తప్పితే వీళ్ళ జీవితంలో ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు హీరో అయ్యి అయిపోయి ఫినిషింగ్ స్టేజ్‌లో రాజకీయాలు అంటే ఇన్ని సంవత్సరాలు ఏం చేసావు నువ్వు? జీవితంలో ఇన్ని సంవత్సరాలుగా నువ్వు రాజకీయాలు సంపాదించావు. కోట్లు సంపాదించి ఏం చేసావు? ఎన్ని అనాథాశ్రమాలు నడిపావు? ఎన్ని మందికి ఆదరణగా నిలబడ్డావు? ఎంతమందికి సమస్యలకు నిలబడ్డావు? లేదే. సంపాదించావు, ఆస్తులు కొనుక్కున్నావు, ఏర్పరచుకున్నావు. ఇప్పుడు అయిపోయింది పొజిషన్. కొత్త హీరోలు వచ్చేస్తున్నారు. మన పొజిషన్ కొంచెం అలా మసకబారుతుంది. కనుక దీన్ని తిప్పుకొని రాజకీయాలుగా తప్పితే వీళ్ళంతా ప్రజల్లో ఒక ఎంజీఆర్ అయ్యాడని, ఒక జయలలిత అయిందని ప్రతి సినిమా వాళ్ళు అయిపోదామంటే అవ్వదమ్మా. వాళ్ళ జీవితాలతో ఆరంభం నుంచి రాజకీయాలతోటి, సినిమాతోటి ముడిపడి నడిపారు వాళ్ళు. మొదటి రోజు నుంచి ఆఖరి రోజు దాకా 2 కలిసే వాళ్ళ జీవితాలు.
మీది అట్లా కాదు. ఇవాళ దాకా వచ్చి ఇప్పుడు రిటైర్ అవ్వబోయే స్టేజ్‌లో నేను ఇవున్నాయి ఎన్ని పిచ్చి మాటలు. అతని వల్ల మార్పు ఏం కాదు. ఈ కథ ఎవరికో ఒకళ్ళకి బొక్క పొడుస్తాడు. కాంగ్రెస్ వాళ్ళకి బొక్క పొడుస్తాడా, ఏడీఎంకే వాళ్ళకి బొక్క పొడుస్తాడా, ఎవరో ఒకళ్ళకి డెంట్ చేయగలడు అంతే. ఒకళ్ళ ఓటమికి కారకుడు కాగలడు అంతే. తను ఒకళ్ళ గెలుపుకి కారకుడు కాలేడు. ఒకళ్ళ ఓటమికి కారకుడవుతాడు.